అండి, వెల్కమ్ బ్యాక్. ఎంతమంది పేరెంట్స్ నాలోనే ఆలోచిస్తున్నారు చెప్పండి. ఈ జనరేషన్లో మన పిల్లలకి ఇచ్చే ప్రాజెక్ట్స్కి తల్లో జేజమ్మ అయితే దిగొస్తుంది అనమాట. అంతలా ఉంటున్నాయి. మన టైంలో కూడా మనం ఇంతగా కష్టపడి ఉండము. మన టైంలో ఒక అమీబా బొమ్మ వేయాలంటేనే ఎంత డెడికేషన్ చూపించేవాళ్ళము. ఆ కష్టం వీళ్ళకి ఏం తెలుసు చెప్పండి. బట్ మనం అప్పుడు కూడా కష్టపడి ఇప్పుడు కష్టపడాలంటేనే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సీరియస్లీ మా టైంలో అయితే ఇన్ని రకాల సెలబ్రేషన్స్ ఉండేవి కాదు. ఏవేవో డేస్ చెప్తున్నారు. ఫ్రూట్స్ డే, వెజిటబుల్స్ డే, సైన్స్ డే అని చెప్పి. తెలిసినవి రెండు రిపబ్లిక్ డే August 15th అనమాట. దీనికోసం ఏం చేసే హడావిడి మామూలుగా ఉండేది కాదు. సో మా బుడ్డి దానికైతే సైన్స్ ఫేర్ ఉందని చెప్పి ప్రాజెక్ట్ అయితే అసైన్ చేశారండి. ఆ ప్రాజెక్ట్కి మినిమం ఎంత పడుతుందని నియర్గా ఉన్న స్టేషనరీకి వెళ్ళి అడిగితే 1500 పడుతుంది టోటల్గా చేసి ఇవ్వడానికి అని చెప్పాడు. సో వాడికి 1500 ఇచ్చేది ఏంటి అని చెప్పి నేనే చేసేద్దామని వేరావేశంగా ఇంట్లో స్టార్ట్ చేశాను అనమాట. 2 days పట్టిందండి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి. సో 1500 వాళ్ళకి ఇచ్చి చేయించుకున్న అయిపోయేది అనిపించేది. ఇంత ఎనర్జీ లాస్ అయ్యేదాన్ని కాదు. బట్ స్టిల్ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. చూడటానికి ప్రాజెక్ట్ మాత్రం భలే ఉంది. సో నెక్స్ట్ డే అయితే సైన్స్ ఫేర్ స్టార్ట్ అయింది స్కూల్లో. విచిత్రం ఏంటంటే ఇంత కష్టపడిన తర్వాత మా బుడ్డిదైతే మాత్రం నోరైతే మాత్రం ఇప్పలేదండి. పిల్లలు పేరెంట్స్ని అయితే చూసి ప్యానిక్ అయిపోయారండి, ఏడ్చేశారు. కొంతమంది పిల్లలు అయితే మాత్రం పేరెంట్స్ ఏమాత్రం కష్టపడ్డారో తెలియదు కానీ ప్రాజెక్ట్స్ మాత్రం భలే ఉన్నాయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.